సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చి దానిని తుంగలో తొక్కారని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో 16వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజకు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు రావడం, ఇది భూమి పూజ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఇలా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ మాటల వరకే పరిమితమైంది కానీ చేతలు లేదు. ఇలా చూస్తుంటే ఇలా దాదాపు వేములవాడ పట్టణంలో వార్డుకి దాదాపు 350 పైచిలకు ఇలా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ప్రతి భూమి ఉన్న వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇలా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి స్కీమ్ ఇలా 10 ఏళ్లలో వారు ఒక్కసారి కూడా ప్రజల గురించి, పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన లేని వ్యక్తులు వాళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా సంవత్సరం లోపట్లే ఇలా 350 ఇండ్లు వేములవాడ పట్టణానికి కాన్సెన్స్లో 3500 ఇండ్లు ఇవ్వడం అనేది ఇంతకుముందే పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇలాగే కాకుండా ఇలా యువ వికాస్ కానీ ప్రతి ఒక్క యువకులు ఇలా చదువుకున్న వాళ్ళు ఏదో ఒకటి ఉద్యోగం లేకపోతే పనిచేసే విధంగా వారికి కూడా అవకాశం కల్పించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనేక గ్రామాల్లో కూడా పేదలు సంతోషంగా భూమి పూజ గావింప చేసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇండ్లు లేని అందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం, 5 లక్షల రూపాయలు ఇచ్చని చెప్పని ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట హామీ మేరకు నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేసి పేదలందరూ కూడా ఈ వచ్చే దసరా దీపావళి పండుగ లోపల తమ సొంతింటి కల అయినటువంటి ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని ఆ పండుగను ఈ కొత్తింట్లో చేసుకోవాలని చెప్పని లబ్ధిదారులకు అందరికీ కూడా మేము ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రోజు చెప్పడం జరిగింది. బేస్మెంట్ పూర్తి కాగానే 1 లక్ష రూపాయలు, గోడలు లేచి స్లాబ్ పోసే స్థాయికి వచ్చినప్పుడు మరో 1 లక్ష రూపాయలు, స్లాబ్ పోసిన తర్వాత 2 లక్షలు, తర్వాత పలస్తరేషన్కి 1 లక్ష, కలిపి 5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో వారికే వేస్తామని చెప్పారన్నమాట. లబ్ధిదారుడికి మధ్యలో ఎవరు లేరు, ప్రభుత్వం తప్ప. వీళ్ళు నిర్మాణం పూర్తి అయిందంటే ఫోటో పెట్టగానే ప్రతి సోమవారం బిల్లులు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికీ అనేక మందికి పునాదులు పూర్తి అయినట్టు వారికి 1 లక్ష రూపాయలు, లెంటర్ లెవెల్ అయిన వారు కూడా మరో 1 లక్ష రూపాయలు పడినటువంటి సందర్భం. ఇంచుమించు 10 సంవత్సరాలుగా సొంతింటి కళ నెరవేరాలని కళ్ళు కాయలు కాచలు ఎదురు చూసిన పేదలకు ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మధ్యలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ పేరిట పేదలను మోసగించి ఓట్లు దండుకొని గెలిచిన తదుపరి ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క బెడ్రూమ్ కూడా నిర్మాణం చేయని సందర్భం మీకు గత ఎన్నికల్లో నాకు బాగా గుర్తు. డబల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాం, మీరు ఓటాడుకుంటుండండి అని సవాల్ విసిరినాం. ఇందిరమ్మ ఇల్లు ఊరు లేని మీరు చూపించండి ఊరును, మేము ఓటాడుకుంటున్నాము. ఆ సవాల్కి ముందుకు రాలేవారు. అంటే పేదల ఓటు దండుకోవడానికే పథకాన్ని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి భావోద్వేగాన్ని రేకెత్తించి మీ సొంతింటికలు నెరవేరుస్తామని చెప్పి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అయితే, వారికి సహకరించిన బీజేపీ కూడా ఏమాత్రం పట్టించుకొని ప్రభుత్వం అయితే అనేది ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం